రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని దించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని, ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ముందుకు సాగి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కావలి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం వారు చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై దాడులు, కేసులు, ఆస్తి నష్టం లాంటి ఘటనలు చూస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సూపర్ 6 అంటూ రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం మోసం చేశారని మండిపడ్డారు. Up. చిన్నగా చాలు ఇట్రన్నా మంచి మెజారిటీ సాధించడానికి సరైన వ్యక్తిని జగనన్న నిర్ణయించి ఈరోజు మనకి అభ్యర్థిగా పంపిస్తున్నారు. అటువంటి వెంకయ్య వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పాత రోజుల్లో విన్నాం. పురాణంలో ఘోరమైనటువంటి తపస్సు చేసి మృత్యువులు జయించావు అని చెప్పి, అంటే చంద్రబాబు నాయుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు. మనం ఏదైనా చెప్తాం, అధికారంలోకి వస్తాం,
ఆ తర్వాత మోసం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు. అందుకనే ఆశ్చర్యం ఏమిటంటే నేనే అప్పుడప్పుడు గిల్లి చూసుకుంటాను, నిజం జరిగిందా అబద్ధం జరుగుతుందని అంత భ్రమలో పెట్టేసేటువంటి వ్యక్తి. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా దర్శుడు అని చెప్పి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా దర్శుడు కాదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి మోసగాడు కాబట్టి ప్రజలను ఏ రోజు ఏ విధంగా కష్టపడేటువంటి విద్య తెలుస్తుంది కాబట్టి ఈరోజు రాయించాడు తప్ప మీరు ఒక్కసారి ఆలోచించి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు వల్ల ఇది జరిగిందని చెప్పి ఏముండదు. చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే కమ్ము నడపకుండా సెల్ ఫోన్ నేను కనిపెట్టా, హైదరాబాద్ నేను కట్టా, పాప ఆయన కులి కుతుబ్ షా ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ కట్టినా ఆయన ఆత్మ ఘోషిస్తుంది నేను కట్టిన హైదరాబాద్ నేను కట్టానని చెప్తున్నాడు అని చెప్పి. ఒకటే రెండే విషయాలు చంద్రబాబు అందరికన్నా ముందు శంకుస్థాపన చేస్తారు. మీరు కావాలంటే చూసుకుని ఎక్కడైనా శంకుస్థాపన రాయి చంద్రబాబు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అష్ట కష్టాలు బట్టి కడతారు దాన్ని. తీరా రిబ్బన్ కట్టింగ్ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చి చూశాను మొత్తం నేనే చేశాను, నేను ఫౌండేషన్ చేశాను, నేనే మోసం చేశానని చెప్పి. అంతే తప్ప మధ్యలో ఉండేటువంటిది ఏమీ చంద్రబాబు నాయుడు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చెప్పడం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరన్నా అడిగినా కూడా అట్లా దులుపుకొని వెళ్ళిపోవడం తప్ప అయ్యో ఈ మాట అన్నారే అనేటువంటి మాట ఎక్కడ ఉండదు. అందుకని ఈరోజు సూపర్ 6 అని చెప్పి ఒక 6 పథకాలు చెప్పాడు. చెప్తే పాపం ఆ రోజు చాలా మంది చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా చెప్పాడు, మేనిఫెస్టోలో విష్ణుని చెప్పినట్టుగా ఏమి పట్టించుకోలేదయ్యా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపడడం అంటే చెప్పేటువంటి మనస్తత్వం కాదు, దానికి సంసిద్ధంగా మానసికంగా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే 2014 ఎన్నికలు జరిగాయి. మేమందరం వెళ్ళాం, శోభా నాగిరెడ్డి గారు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటున్నాడు, మీరు చంద్రబాబు నాయుడు రైతులు నమ్మరు, మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చెప్తే రైతులు మన కోట్లు వేస్తారో మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఆమె చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందాయి ఒకటే మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ ఇవ్వలేడు, కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా ఆచరణ సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి ఈ హామీని ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చి అది చెయ్యలేక రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పినటువంటి మాట కట్టుబడితే రాజశేఖర రెడ్డి గారిని చూసి అదే విధంగా పరిపాలిస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మోసం చేశారు అనేటువంటి ఈ రాష్ట్ర ప్రజలు బాధపడేదానికన్నా అధికారం కోల్పోవడానికి సిద్ధపడడం తప్ప అవసరం నాకు లేదు అని తెలిసి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఉద్దేశం. చాలా మంది ఇప్పుడు దాకా మాట్లాడారు, కార్యకర్తలకు సంబంధించి గత ప్రభుత్వంలో సరైనటువంటి గుర్తింపు గౌరవం లేదు, పట్టించుకోలేదు. కాబట్టి మన ఓటమికి కారణాలను విశ్లేషించినప్పుడు ప్రధానంగా మనం గుర్తించినటువంటి కారణాల్లో అతి ముఖ్యమైనటువంటి సున్నితమైనటువంటి అత్యవసరమైనటువంటి కారణం కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించలేకపోవడం వల్లనే మనం ఈరోజు ఓటమి పాలయ్యామనేటువంటిది మన ఆ రోజు జరిగినటువంటి ఆ సమీక్షలో తేలినటువంటి. కాబట్టి కార్యకర్తల మాట ఎత్తినప్పుడల్లా అన్యాయం జరిగిపోయింది కాబట్టి పాపం ఎక్కువగా చప్పట్లు కొట్టేటువంటి మీకు మరలా అటువంటి చప్పట్లు కొట్టేటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే జగనన్న 2.0లో ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కరోనా కష్టకాలం అనుకున్నామా లేదా అనుకున్నటువంటి మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నటువంటిది మేము చెప్పడం కాదు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని మొదట విడత ప్రభుత్వంలో పట్టించుకోలేకపోయాను. జగన్ 2.0 అంటే రెండోసారి మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి కార్యకర్తల్ని ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభమైంది. కాబట్టి గ్రామ స్థాయిలో కమిటీలను ఎంపిక చేసుకొని ఆ కమిటీ
కమిటీల ద్వారా ఈరోజు ఒక ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీలు గ్రామ స్థాయి నుంచే ఏర్పాటు చేయాలి, వార్డు స్థాయిలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేశారు. జగన్ చెప్పేది 2-0 జగనన్న పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక భరోసా అనేది కల్పిస్తున్నాడు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీని బలోపేతం చేద్దాం. బలోపేతం చేసి తప్పకుండా మనం రాబోయే ఎన్నికల్లో 2029లో మనం వచ్చాం. ఈసారి దానికంటే ఎక్కువ సీట్లతో మనం తప్పకుండా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుని పేదలకు మంచి సేవ చేయాలని అందరూ కూడా కోరుతున్నాను. తప్పుడు దానికి వెంట కూడా సిద్ధంగా ఉండాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను. నేను ఎక్కువగా కూడా మాట్లాడకూడదు కాబట్టి లాస్ట్లో కొంచెంసేపు మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు మాట్లాడాల్సిన వక్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథులు కూడా మాట్లాడతారు. అందరూ కూడా మీటింగ్ అయిపోయేదాకా అందరు క్రమశిక్షణతో కూర్చొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించగా కామరాజుకి